అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. వీడియోలో ఏంటంటే మనం ఫ్రాక్స్కి పీకో ఎలా చేసుకోవాలి, అలాగే అంచుల్ని జిగ్జాగ్ ఎలా చేయాలి, అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ అలాగే అంబ్రెల్లా హ్యాండ్స్ ఉంటాయి కదా, ఏమన్నా మోడల్స్ పెట్టినా కూడా పీకో చేయడం తెలియదు, ఎట్లా చేయాలి ఏంది అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. వాటిని క్లాత్ ఎలా పెట్టాలి ఏంది, అలాగే ఎలా సెట్ చేయాలి మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. మనం పాదం అనేది 2 పాదాలు ఉంటుంది కదా, ఆ పాదం తీసేసి రౌండ్గా ఉన్న పాదాన్ని పెట్టుకోవాలండి. అంటే రౌండ్ చుట్టిది ఆ పాదాన్ని పెట్టుకొని జిగ్జాగ్ మిషన్కి 2 ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఒకటేమో నార్మల్గా జిగ్జాగ్ చేసేది, ఒకటేమో పీకో చేసి పాదాన్ని ఇస్తారు. అలాగే నేను థ్రెడ్ చూడండి ఎలా ఎక్కిస్తున్నాను. జిగ్జాగ్ చేసేటప్పుడు లూజ్గానే ఉండాలి, బాప్నీలో మాత్రం చాలా లూజ్గా ఉండాలి, పైది మాత్రం కొంచెం టైట్గా ఉండాలి. కొంచెం థ్రెడ్ అనేది అవతలకు పట్టుకొని ఉండాలి, కిందది పైది కూడా కొంచెం పైకి లాక్కొని 2 కూడా సమానంగా పెట్టుకోండి. ఇది నేను కుట్టిన ఫ్రాక్స్ కాదండి, వేరే వాళ్ళు తీసుకొచ్చారు. అక్క నాకు కొంచెం పీకో చేసి పెట్టాక, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను, వేరే వాళ్ళకి కుట్టమంటే కుట్టాను ట్రై చేయడానికి, కానీ ఆ అమ్మాయి కుట్టిందండి. నేనైతే పీకో చేస్తే మాత్రం 50 రూపీస్ తీసుకుంటానండి. ఇలా చిన్నది మడత పెట్టుకొని ఫస్ట్ అయితే మడత పెట్టుకోవాలి. క్లాత్ అయితే శారీ స్మూత్ క్లాత్స్ ఉంటాయి కదండి శారీస్, ఆ క్లాత్తో వాళ్ళు ఫ్రాక్ అనేది స్టిచ్ చేశారు. ఫస్ట్ కొంచెం మడత పెట్టేసి ఆ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ దాంట్లోకి పెట్టేసి పాదం కిందకి దించి పైన క్లాత్ లాగాలి. ఇక్కడ కొంచెం చిన్నది మడత పెట్టి రౌండ్ దాంట్లోకి క్లాత్ అనేది తొయ్యాలండి, లాగాలి. అట్లా పెట్టుకుంటా చాలా జాగ్రత్తగా కుట్ట అనేది వస్తుందా లేదా ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసినాక కుట్ట వస్తుంది అనుకుంటే కుట్టేయండి. చిన్నదైతే క్లాత్ అనేది లోపలికి మడత పెట్టుకుంటూ వెళ్ళాలి. రౌండ్గా ఉంటుంది కదా అంబ్రెల్లా మోడల్ కాబట్టి ఎక్కడికక్కడ మెలుకలు తిరుగుతూ ఉండిద్ది క్లాత్. మీరు కొంచెం కుట్టి ఆగండి, మళ్ళీ కొంచెం కుట్టి క్లాత్ అనేది మన హ్యాండ్స్ తోటే ఫింగర్స్ తోటే చిన్నది మడత పెట్టుకుంటూ పైన లాగాలి, కిందన క్లాత్ పెట్టాలి. అట్లా స్లోగా అంబ్రెల్లా ఫ్రాక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోండి. మీకు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే మాత్రం. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి నేను ఎంత జాగ్రత్తగా కుడుతున్నానో. ప్రతి క్లాత్కి కూడా ఇట్లాగే కుట్టాలి. మనకి హ్యాండ్స్కి కూడా అంబ్రెల్లా హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫస్ట్ పీకో చేసేసుకున్న తర్వాత అంబ్రెల్లా హ్యాండ్స్ని బ్లౌజ్కి అటాచ్మెంట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి. ఓకేనండి. ఎప్పుడైనా సరే పీకో చేసేటప్పుడు కొంచెం లావుగా ఉన్న దగ్గర కానీ అలాగే క్లాత్ అనేది మాటికి క్లాత్ అనేది జరిగిపోతూ క్లాత్ అనేది కిందకి పోతూ ఉంటుందండి. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూడండి నేను పైన క్లాత్ పట్టుకుంటానే కుడుతున్నాను కదా, మళ్ళీ క్లాత్ తీసుకొని చిన్నది మడత పెట్టుకుంటూ కుడుతున్నాను. అట్లా కుట్టుకుంటా మనం ఫ్రాక్ అనేది జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా చాలా జాగ్రత్తగా చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, కాకపోతే వైరల్ మాత్రం అవ్వట్లేదు, ఎందువల్ల తెలియట్లేదు. కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టాలని ఉంది నాకు. ఎవరైతే స్టిచ్చింగ్ ఇస్తున్నారో వాళ్ళకే నేను తీసి పెడుతున్నానండి. చూడండి పీకో అయితే చాలా నీట్గా వస్తుంది. కొంతమంది అయితే వైరు కూడా వేసి పీకో చేస్తారు. అక్కడక్కడ క్రాస్లు ఎగుడు దిగుడుగా క్లాత్ అనేది ఉంటుంది. అలాంటి దగ్గర కొంచెం ఎగుడు దిగుడు ఉన్న దగ్గర కొంచెం క్లాత్ అనేది సమానంగా ఉండేలాగా ముందే కట్ చేసుకొని ఉంచుకోండి. నాకంటే వేరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను కుట్టేటప్పుడే ఎక్కడన్నా తేడా వస్తే నేనైతే కట్ చేస్తున్నాను. దారం అనేది అయిపోద్ది కదా, అలాంటప్పుడు ఎక్కించుకోండి. అట్లా స్లోగా ఎక్కించుకొని నేనైతే చూడండి కటింగ్ బ్లేడ్ పెట్టాను, క్లాత్ అనేది జారిపోతుందని. అలా స్లోగా కుట్టుకుంటూ రావాలి.
క్లాత్ అనేది చాలా స్లోగా పెట్టాలి. పైనుంచి పాదాన్ని పట్టుకుంటా లాగాలి. క్లాత్ అనేది స్లోగా పెట్టుకొని కుట్టుకోండి. చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. ఒక్కోసారి క్లాత్ అనేది మడత పడకుండా కుట్టుకునింది. అలాంటప్పుడు మీరు మిషన్ పాదాన్ని తొక్కకుండా ఆగి మళ్ళీ క్లాత్ అనేది రౌండ్ చుట్టుకుంటూ మీరు క్లాత్ అనేది లోపల పెట్టుకుంటూ ఇలాగ లావుగా ఉన్న దగ్గర మీరు సమానంగా కుట్టుకోవాలి. అలాగే ఎక్కువ లావు ఉన్న దగ్గర మనం ఖర్చు అనేది కట్ చేసుకుంటూ స్లోగా కుట్టుకోవాలండి. మన ఫ్రాక్స్ చాలా నీట్గా వస్తాయి. అంబ్రెల్లా అయితే చాలా బాగుంటుందండి, కానీ టైం అయితే చాలా పడుతుంది. ఇలాగ స్లోగా జిగ్జాగ్ లాగుతూ మనం పైన ఒక పాదం పెట్టుకొని కిందన ఒక పాదం పెట్టుకొని ఎక్కడన్నా క్రాస్లు ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ అనేది ఊరకనే జారిపోతుంది కదా, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగండి. మొత్తం కూడా ఇట్లా అంటే కొంచెం స్పీడ్గా పెట్టాను, వీడియో అనేది లెంత్ ఎక్కువైందని. మళ్ళీ ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఖర్చు కూడా కొంచెం కట్ చేసేసి రౌండ్గా పెట్టేసుకోండి. చూడండి ఎంత రౌండ్గా పెట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. మీరు ప్రతి స్పీడ్గా కుట్టేయకండి, అక్కడక్కడ ఆగి మడత పెట్టుకొని తిరిగిపోయింది క్లాత్ అనేది ఊరకనే తిరిగిపోయింది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. క్లాత్ అనేది రౌండ్ అయితే రావాలి. అట్లా రౌండ్గా వస్తేనే క్లాత్ అనేది మళ్ళీ అక్కడ ఎగుడు దిగుడు వచ్చింది చూసారా, ఇక్కడ లావుగా ఉంది కదా, అక్కడ ఆ ఖర్చు కూడా కట్ చేసేసుకొని నీట్గా కుట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం తేడా కొట్టింది, ఫస్ట్ అటు ఇటు కుట్టేసి మళ్ళీ మధ్యలో కుట్టాను. మళ్ళీ అక్కడ జాయింట్ కూడా వేసారు వాళ్ళు. ఖర్చు ముక్కలు పడతాయి కదా, అంబ్రెల్లా హ్యాండ్స్కి కంపల్సరీగా ముక్కలు పడతాయండి. చిన్నపిల్లలకి అయితే ముక్కలు పడవు, పెద్దవాళ్ళకి అయితే కంపల్సరీ ముక్కలు పడతాయి సైడ్ జాయింట్స్. చూడండి నేను తిప్పలు పడుతున్నాను ఇక్కడ. చాలా ఈజీ ఏం కాదు పీకో చేయడం. ఫస్ట్ 2 రోజులు వేస్ట్ క్లాత్ మీద నేర్చుకోండి. కొంచెం క్లాత్ పెట్టడం, లాగడం, చిన్నగా రౌండ్గా రావడం వస్తే కంపల్సరీగా పీకో చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నేను పీకో చేసేసాను కదా, ఇదండి పీకో చేసిన ఫ్రాకు. చాలా పెద్దవాళ్ళండి, చిన్నపిల్లలది ఏం కాదు ఫ్రాకు. చూడండి కెమెరాలు మళ్ళీ క్లారిటీ ఏమి లేకపోయినా చూపిస్తున్నా. ఎండ దెబ్బకి కొంచెం కాంతి ఎక్కువ వచ్చినట్టు కనబడుతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నాది మైక్ కూడా పాడైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. బాయ్.